నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। దేశ సరిహద్దుల్లో వీరుల పోరాటంతోనే కార్గిల్ విజయం। భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయోత్సవంపై అవగాహన కార్యక్రమంలో వక్తలు। పర్యావరణాన్ని కాపాడుకుంటూనే తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ ప్రగడ కోటయ్య ఎనలేని సేవలు। ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాలు చీరాలలో ఘనంగా నిర్వహణ। చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది। కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గౌతమ్ కుమార్ పాల్గొన్నారు। సరిహద్దుల్లో వీరుల అవిశ్రాంత పోరాటంతోనే దేశ ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటున్నామని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గౌతమ్ కుమార్ చెప్పారు। చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది। కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గౌతమ్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పటికీ కార్గిల్ యుద్ధం మాత్రం అరుదైందన్నారు। కొండపై పాకిస్తాన్ సైనికులు ఉంటే కొండ కింద ఇండియా సైనిక దళం ఉందన్నారు। అయితే ఈ యుద్ధం మే నెలలో ప్రారంభమైనప్పటికీ జూలై 26వ తేదీన త్రివర్ణ పతాకాన్ని ఇండియా సైనికులు కార్గిల్ భూభాగంలో ఎగురవేశారన్నారు। ఇక యుద్ధం వెనుక ప్రధానమంత్రి రక్షణ మంత్రి సైనికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగిందన్నారు। అనేక మంది భారత వీరులు యుద్ధంలో మరణించినప్పటికీ వారి కుటుంబాలు దేశం కోసం ధైర్యంగా నిలబడ్డాయన్నారు। ఇటువంటి వీరుల పోరాటాల గురించి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా ప్రతినిధి మణికుమార్, బీజేపీ నాయకులు వెంకట రమణారావు, హేమంత్ కుమార్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। మా దేశానికి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్పడం కోసము అక్కడ వచ్చినటువంటి ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళు సైనిక దుస్తుల్లో కాకుండా మారువేషంలో వచ్చారు, మిలిటెంట్లు ఉన్నటువంటి డ్రెస్సుల్లో వాటిల్లో వచ్చారు। అయితే మొదటి రోజు అయితే తెలియలేదు అనుకోండి, నెమ్మదిగా యుద్ధం జరిగే కొద్దీ మే 5వ తారీఖున ప్రారంభమైంది ఇదంతా। అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడము, ఆ తర్వాత మన సైనికులు వెళ్ళడము, మన సైనికులు వెళ్ళిన తర్వాత చనిపోవడము, ఇది నెమ్మదిగా యుద్ధం ప్రారంభమైంది। అయితే ఈ యుద్ధం మొత్తం జరిగి మొత్తం కార్గిల్ని తిరిగి మళ్ళీ మనమే దాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ తిరంగా పతాకాన్ని నాటినటువంటి రోజు జూలై 26। అందుకే ఇవాళ మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం। అయితే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనేక యుద్ధాలు జరిగాయి, ఇదే మొదటి యుద్ధం కాదు, దీని ముందర కూడా అనేక దేశాలు యుద్ధాలు జరిగాయి। అయితే ఇటువంటి యుద్ధం ఎప్పుడు ప్రపంచంలో జరగలేదు। ఎదురుగా కొట్టుకోవడం వేరు, ఎదురుగా గన్లు ఫైరింగ్లు చేసుకోవడం వేరు। అయితే ఇక్కడ పైన కొండ పైన వాళ్ళు ఉన్నారు, 14,000 అడుగుల పైన వాళ్ళు ఉన్నారు, కింద భారతీయ సైన్యము। ఇటువంటి సైన్యము ఒక పక్క దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, దేశంలో ఉన్నటువంటి రక్షణ శాఖలో ఉన్నటువంటి మంత్రులు, ఆర్మీ మేజరు వీళ్ళందరూ కలిసి నిర్ణయించినప్పుడు యుద్ధం ఎలా చేయాలి అనే చర్చలు జరిపినప్పుడు అందులో అప్పుడే చాలా యుద్ధాలు చేసినటువంటి ఇజ్రాయెల్ యొక్క సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వాజ్పేయి గారు వీళ్ళ యొక్క సూచన వచ్చింది। అయితే మన ఆర్మీ వాళ్ళు చెప్పారు, ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా చేసినటువంటి యుద్ధాలన్నీ కూడా ఎడారి ప్రాంతాల్లో, కాబట్టి ఈ అనుభవం ఇజ్రాయెల్ కూడా లేదు, కాబట్టి దీన్ని మనమే చేసి చూపిస్తాము, మనమే ప్రపంచానికి ఈ యుద్ధం ఎలా చేయాలో అనేటువంటిది నేర్పిస్తామని చెప్పి మన ఆర్మీ చెప్పింది చేసి చూపించింది। కాబట్టి మన సైన్యాధికారులు నమ్ముకున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో, పాకిస్తానీ ఆలోచన ఏంటంటే ఇది కేవలము కార్గిల్లో జరిగేటువంటి యుద్ధమే కాదు, కార్గిల్లో ఎలాగో జరుగుతుంది, చుట్టూ మన సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక సెక్టార్లలో కూడా అక్కడ కాల్పులు జరిపి ప్రపంచంలో భారతదేశము ఇట్లా మా పైన దాడులు చేస్తుంది, ఎందుకంటే దానికి ప్రతిచర్య భారతదేశం కూడా ఉంటుంది। కాబట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇదిగోండి ఐక్యరాజ్య భద్రతా మండలిలో భారతదేశం చూడండి పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చూపించాలి, మేము మంచి వాళ్ళము, భారతదేశం పద్ధతి బాగోలేదు, భారతదేశం ఆక్రమించాలి, మా భూభాగంలోకి రావాలి అని ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆలోచన। కానీ పాకిస్తాన్ సఫలీకృతం కాలేదు। దౌత్యపరంగా చూస్తే భారతదేశం చాలా వేగంగా ముందడుగులు వేసింది। ఆ సమయంలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం చేయవలసిన పనులు అంతర్జాతీయ స్థాయిలో ఏవేవి చేయాలో అన్ని చేస్తూ వెళ్ళింది, పాకిస్తాన్ని ఎండగడుతూ వచ్చింది।
బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ జరిగింది. సిఆర్జెడ్ కింద తీర ప్రాంతాలు దాని ప్రాదేశిక నీటి పరిమితి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ పర్యావరణాన్ని సులక్షణంగా కాపాడుకుంటూనే తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మడ అడవులు, వాగులు, ఇసుక దిన్నెలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తూ వారి సంరక్షణకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. మత్స్యకారులు తరతరాలుగా సముద్రంలోని మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. ప్రకృతిని దెబ్బతీయకుండానే అభివృద్ధి చేస్తూ భావితరాల కొరకు పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతం బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉందని 492 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏర్పాటు కానుందన్నారు. తద్వారా జిల్లా ప్రజలకు కలిగే ప్రయోజనం చేపట్టే అభివృద్ధి అంశాలపై చర్చించారు. పర్యాటక రంగంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, ఎన్సీఎస్సీఎం ఈఈ శాస్త్రవేత్తలు కె సౌందరరాజన్, ఆర్ సుమనిధి, ఏపీసీజెడ్ ఎంఏ ఈ మీరా షేక్, సుభాని, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సంబంధించినటువంటి 2019కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి జరిగింది. మనకి ఇప్పటిదాకా అమల్లో ఉన్నది 2011 నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ప్రజెంట్ అమల్లో ఉన్నాయి. 2019కి సంబంధించినటువంటి అమెండెడ్ రూల్స్, ఎక్స్టెండెడ్ రూల్స్ వీటన్నిటినీ కూడా మనం అమల్లో తీసుకుని రావాలంటే ఆఫ్టర్ దిస్ పబ్లిక్ హియరింగ్ మనం వీటిని ఈ అబ్జెక్షన్స్ వీటన్నిటిని కూడా మనం దృష్టిలోకి తీసుకొని ఫైనల్ గా మనము వీటిని ఫోర్స్లోకి తీసుకొని రాగలుగుతాం. ఆ క్రమంలో ఈ రోజు పబ్లిక్ హియరింగ్ జరిగింది. నాకు తెలిసి ఇది అదర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా సమాంతరంగా జరుగుతూ ఉంది. రీసెంట్లీ ఐ రెడ్ ఇన్ ది న్యూస్ ఇన్ అనకాపల్లి ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెన్. సార్, నేను ఇక్కడికి కొత్తగా జాయిన్ అయిన తర్వాత కొంత కోస్టల్ రీజన్ ని వెళ్ళి నేను వ్యక్తిగతంగా వెళ్ళి చూడడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేసి పర్సనల్ గా. సో 74 కిలోమీటర్స్ కోస్టల్ స్ట్రెచ్ అనేది మనకి జిల్లాలో ఉంది. 74 కిలోమీటర్లు. 74 కిలోమీటర్లలో కూడా కొన్ని చోట్ల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, కొన్ని చోట్ల క్రీక్స్ ఉన్నాయి. ఆ క్రీక్స్ లో నేను కొన్ని క్రీక్స్ లో పర్సనల్ గా ట్రావెల్ చేసినప్పుడు బోట్లో బోత్ సైడ్స్ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా థిక్ గా ఉంది, చాలా బాగుంది. ప్రకృతి పరంగా అంతా కూడా చాలా బాగుంది. అట్లనే కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ ని వెళ్ళి విజిట్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఫిషర్మెన్ అంతా కూడా ఇప్పటికీ మత్స్య వనరుల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రకాశంలో ఉన్నప్పుడు కూడా చాలా ఫిషర్మెన్ విలేజెస్ ని చాలా సందర్భాలలో క్లోజ్ గా ఇన్స్పెక్ట్ చేయడం, విజిట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో దీని అన్నింటినీ బట్టి చూసినప్పుడు ఇక్కడ మనకు 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటేమో డెవలప్మెంట్, రెండోదేమో ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏం కోరుకుంటుంది అని అంటే లిమిటెడ్ డెవలప్మెంట్, ప్లాన్డ్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ కోరుకుంటుంది. మరి ఈ ఫ్రిక్షన్ మధ్యలో మనం పనిచేయాలి. ఎంత హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎంత తగ్గించుకొని ఎన్విరాన్మెంట్ మీద హ్యూమన్ చేసేటువంటి డిస్ట్రిక్షన్ ని ఎంతైతే డిస్ట్రక్షన్ ని తగ్గించుకొని చేస్తే ఎన్విరాన్మెంట్ తనంతట తానుగా బ్రహ్మాండంగా రక్షణ పొందుతుంది. దానివల్ల మనకి చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక కొంతమంది చెప్తా ఉన్నట్టుగా కూడా సునామీలు కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు. సైక్లోన్స్ మరీ ఫ్రీక్వెంట్ ఉంటున్నాయి మనకి. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 3 కొడుతుంది అనేది లేకపోతే ఎంతకాలమైనా మరి మనం ప్రిమిటివ్ సొసైటీ కానీ ఓన్లీ ఫిషింగ్ చేద్దాం, లేకపోతే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్షన్ చేసుకుందాం అనేది ఒక పక్కన డెవలప్మెంట్ డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తాం. డెవలప్మెంట్ డిమాండ్ బట్
దీని రెండింటి మధ్య సమన్వయం సాధించాలంటే ఒకటి, డెవలప్మెంట్ షల్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఉండాలి, ఎవ్రీవన్ యాక్సెప్ట్ దట్, బట్ ఇట్ షల్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎంతో కొంత కాపాడుకుంటూ కాబట్టి మనం కొంత ఎన్విరాన్మెంట్ ఈరోజు మనం చూస్తాం. బి ఇన్ ద ఒపీనియన్ దట్ 100% ఎన్విరాన్మెంట్ సైడ్ ఉంటారు లేదా 100% డెవలప్మెంట్ సైడ్ ఉంటారు, మిడిల్ పాత్ లోనే వెళ్ళాల్సి వస్తుంది. మిడిల్ పాత్ ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే పర్యావరణాన్ని సంరక్షణగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ ముందుకు తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. సో ఈ విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయోద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రజాబంధు ప్రగడకోటయ్య జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, దళిత బహుజన పార్టీ, ప్రజా చేనేత సంఘాల నాయకులు ప్రగడపాటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయోద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రజాబంధు ప్రగడకోటయ్య జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, దళిత బహుజన పార్టీ, ప్రజా చేనేత సంఘాల నాయకులు ప్రగడపాటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రగడకోటయ్య ఎనలేని సేవలు చేశారన్నారు. ముఖ్యంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో వినిపించి చేనేత వర్గాల అభ్యున్నతి కోసం ప్రగడకోటయ్య అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ ఉద్ధనుడు ప్రగడకోటయ్య అన్నారు. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక అసమానత్వాలు ప్రగడకోటయ్య కృషి మరవలేనిదన్నారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేంద్రనాథ్, శివరాం, ప్రసాద్, లక్ష్మి, పద్మిని, సయ్యద్ బాబు, జిలాని, నాని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రగడకోటయ్య గారి జయంతికి అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ వచ్చారు. అలాగే చీరాల నియోజకవర్గం తరపున కొండయ్య గారు, మాలకొండయ్య గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రగడకోటయ్య గారి జయంతి ఈ సందర్భంగా మేము చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కాకుండా ఆయన అందరికీ కూడా ఈ చేనేత వస్త్రాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి. 200కు పైగా సంఘాలని, చేనేత సంఘాలను తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేసి ఈ చీరాల అనే దాన్ని ఒకదాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలియజేసి ఇక్కడ చేనేత కార్యక్రమం, చేనేత ఉద్యమానికి చాలా తోడ్పాటు చేశారు. అలాగే కాకుండా ఆయన మనకి రాజ్యసభ సభ్యులు, అలాగే మాజీ ఎమ్మెల్యే, చీరాలకి చాలా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా తలుచుకోవడంలో మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ కూడా నమస్కారం. చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. ఒంగోలుకు చెందిన హెచ్జీసీ అండ్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో క్యాన్సర్ వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్జీసీ అండ్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఒంగోలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి స్పందన లభించింది. సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు ఉషా గ్రేస్ పలువురు పేషెంట్లకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి మనకు తెలియకుండానే శరీరంలో వ్యాపించి ప్రాణాంతకానికి దారి తీస్తుందన్నారు. ఆధునిక వైద్యంతో క్యాన్సర్ ని పూర్తిగా అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా జీవించొచ్చన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజలకు ఏవైనా సందేహాలుంటే ప్రతి నెల చీరాల ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహిస్తున్న
ఉచిత మెడికల్ క్యాంపుకు హాజరవ్వాలన్న కార్యక్రమంలో మెడికల్ క్యాంపు ప్రతినిధి శరత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ ఉషా గ్రేస్. నేను హెచ్సిసి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒంగోలు అసోసియేటెడ్ డాక్టర్గా చేస్తున్నాను. ప్రతి నెల 4వ శుక్రవారం చీరాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫున మేము ఉచిత చెకప్స్ చేసుకుంటాము. దానిలో భాగంగా ఇవాళ చీరాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. ఒంగోలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక ఎక్విప్మెంట్స్, అత్యాధునిక రేడియోథెరపీ మిషన్స్ తోటి క్యాన్సర్కి వైద్య సేవలు అందిస్తున్నాము. అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఓర్పు గల స్టాఫ్ తోటి ఆర్ఎండిసి పేషెంట్స్కి ఈహెచ్ఎస్ సదుపాయంతో మేము వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ సదవకాశాన్ని మీ దగ్గరలో ఉన్న పేషెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి నెల 4వ శుక్రవారం చీరాల ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. దీన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. చీరాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అభినందనీయమని పలువురు బీజేపీ నాయకులు అన్నారు. చీరాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కలిగిన ఏపీకి పార్లమెంటు బడ్జెట్లో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యంగా 15,000 కోట్లతో అమరావతి నిర్మాణానికి నిధులు అందిస్తారని కేంద్రం ముందుకు రావడం సంతోషకరమన్నారు. అదేవిధంగా పోర్టులు, రహదారులు, కారిడార్లు నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటాయింపుతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి కేంద్రం హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం వరాల జల్లు కురిపించిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మువ్వల వెంకట రమణారావు, అరవపల్లి కుమార్, చంద్రశేఖర్, మనోహర్, భవానీ, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మన చీరాల భారతీయ జనతా పార్టీ ఆఫీసులో వారికి గణ నివాళులు అర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి నిన్నగాక మొన్న మన దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 3వసారి వరుసగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సముచిత న్యాయం జరిగిందని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమరావతి నిర్మాణానికి గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యమాలు జరిగినాయో అందులో భారతీయ జనతా పార్టీ కూడా పార్టిసిపేట్ చేసి మా వాళ్ళు పెద్దలు కూడా దానికి ఎంతో సంఘీభావం తెలియజేసి ఏమాత్రం అభివృద్ధి చెందకుండా అమరావతి మన రాష్ట్ర అభివృద్ధి మొత్తం పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నుంచి ఈరోజు మన దేశ బడ్జెట్లో ప్రత్యేకంగా 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేటాయింపు చేస్తామని చెప్పడం మొదటిగా వారికి మనం ఇక్కడ అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ అమౌంట్ రాబట్టడానికి కృషి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తానికి కూడా ఏర్పాటు చేస్తే 20,000 కోట్ల రూపాయలతో ఇన్నర్ రింగ్ రోడ్డు వారు అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి గడ్కరీ గారు 20,000 కోట్ల రూపాయలు ఇన్నర్ రింగ్ రోడ్ని కూడా పూర్తిగా భూసేకరణతో సహా 20,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుందని చెప్పడం అనేది ఇది చారిత్రాత్మక నిర్ణయంగా మనం భావించాలి. ఎందుకంటే ఒక్కసారి హైదరాబాద్ని కానీ మనం చూసినట్లయితే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు రాకముందు ఉన్నటువంటి హైదరాబాదు, ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏంటనేది కూడా మనం సర్వేయంగా పెరిగినటువంటి హైదరాబాద్ మనం చూసాము. అదేవిధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కనుక మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉంటే అమరావతి ముఖ చిత్రం, రాష్ట్ర ముఖ చిత్రం కూడా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా మనం అంటున్నాము. అలానే పోలవరానికి కూడా ప్రత్యేకంగా మొత్తం పూర్తిగా నిధులు ఎంత అయితే R&R ప్యాకేజ్తో సహా మొత్తం పోలవరం నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పడము, అలానే రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు ఎంత అవసరమైనా కూడా మేము పూర్తిగా సాగిస్తామని చెప్పడం కూడా మనకు చాలా సంతోషం. అలాగే వైజాగ్ టు చెన్నై కారిడార్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా వారు చెప్పున్నారు. అలానే మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి పూర్తిగా మన వెనుకబడి జిల్లాలో అయినటువంటి ప్రకాశం కానీ
మన ఉత్తరాంధ్ర, రాయలసీమ 3 జిల్లాలకి కూడా మొత్తం 3 ప్రాంతాలకి కూడా ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో చెప్పడం, మనం నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ క్లబ్ చీరాల పేరాల ఆధ్వర్యంలో విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ క్లబ్ చీరాల పేరాల ఆధ్వర్యంలో విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చీరాలకు చెందిన భోగిరెడ్డి సంయుక్త అనే విద్యార్థి ఇంటర్లో 980 మార్కులు సొంతం చేసుకుంది. బీహార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాలో సీటు సంపాదించింది. అయితే విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం రొటేరియన్ బండారుపల్లి హేమంత్ కుమార్ సహకారంతో క్లబ్ తరపున 20,000 సహాయం అందజేశారు. చదువులో ఉన్నతంగా రాణించి ఆదర్శంగా నిలవాలని క్లబ్ సభ్యులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల కృష్ణమూర్తి, నక్కల సురేష్ బాబు, పోలిదాసు రామకృష్ణ, హేమంత్ కుమార్, దోగుపర్తి వెంకట సురేష్, డాక్టర్ బాబురావు, శ్రీనివాసరావు, హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. They are supporting me very much. I'm very thankful to Hemant Kumar Garu and Dr. Babu Rao Garu and also Dr. Amrit Panu Garu for supporting me financially. And special thanks to Maleshwari Amma, such a big supporter to me and always trust me as a student. So thank you everyone. మన భోగిరెడ్డి సంయుక్త ఇంటర్మీడియట్లో 980 మార్కులు సంపాదించింది. ఆ అమ్మాయి దొబేరా గర్ల్స్ హాస్టల్లో చదువుకుంది. అక్కడ మేము ప్రతి సంవత్సరం ఎప్పుడు భోగిరెడ్డి అక్కడ దొబేరా గర్ల్స్ హాస్టల్లో ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాం. స్పెషల్గా మన రొటేరియన్ హేమంత్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంజనీరింగ్ పాపకి కంటిన్యూస్గా చదివిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాపకి ఐఐటి పాట్నాలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించినందుకు అమ్మాయికి ఫీజు నిమిత్తం మన సీనియర్ రొటేరియన్ బండారుపల్లి హేమంత్ గారు 20,000 ప్లస్ మన ఇస్తర్ల బాబురావు గారు 10,000 రూపాయలు ఫీజు నిమిత్తం డొనేట్ చేస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు. ప్రతి అమ్మాయి బాగా చదువుకొని బాగా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని నియమించారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చిన వెంకయ్య చౌదరిని ఏపీ క్యాడర్ లోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. జేఈఓగాను ఆయన విధులు నిర్వర్తిస్తారని ఉత్తర్వులు స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 73,023 మంది భక్తులు దర్శించుకోగా 26,942 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.98 కోట్లు వచ్చిందన్నారు. బాపట్ల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ల ప్రతిపాదిత స్థలాలను క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు. గత అనుభవాలపై స్థానిక ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి తెరిచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. అన్న క్యాంటీన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గత అనుభవాలపై స్థానిక ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ పేదలు ఆకలిని తీర్చే బృహత్తరమైన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ప్రకటించారన్నారు. తక్షణమే అమలు పరిచేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆకలితో అలమటించిపోయే నిరుపేదలకు కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలని ఉద్దేశించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్న క్యాంటీన్లు జిల్లాలో బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి పట్టణ ప్రాంతాల్లో పునరుద్ధరించనున్నట్టు వివరించారు. ఆగస్టు 2వ తేదీ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. కానీ అప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకొని పట్టిసీమ నుంచి మన ప్రకాశం బ్యారేజ్కి నీళ్లను పంప్ చేయడం వల్ల మనం ఈ నెల 8వ తారీఖు నుంచే కేడబ్ల్యూడి అంటే కృష్ణా రైట్ కెనాల్కి మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది. సో కేడబ్ల్యూడికి ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చామో అవి మనకు 8వ తారీఖు రిలీజ్ చేస్తే సుమారుగా 12వ తారీఖు 13వ తారీఖు మనకు రీచ్ అయ్యాయి. మనం ఇక్కడ పంప్ చేసి ఎస్ఎస్ ట్యాంక్ని నింపుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇంకా 4 డేస్లో మనం ఫుల్ కెపాసిటీ ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి మన ఎస్ఎస్ ట్యాంక్ వస్తుంది.
అయితే దానికి సిల్టేషన్ ఉండడం వల్ల ఒక 8 feet వరకు సిల్టేషన్ ఉండడం వల్ల ఒక 250 ml ఆఫ్ వాటర్ మనము అందులో నింపుకోలేకపోతాం బికాజ్ ఆఫ్ సిల్టేషన్. అందువల్ల కొంత ప్రాబ్లం కూడా ఉంటుంది. అట్లనే మనకు యాక్చువల్గా అయితే ఈరోజు మనకున్న ఎస్ఎస్ ట్యాంకు బాపట్ల అవసరాన్ని తీర్చగలిగేదే, కానీ కొన్ని మైగ్రేషన్స్ రావడం వల్ల కొంత పాపులేషన్ పెరిగింది, హౌస్ హోల్డ్స్ పెరిగినాయి. దానివల్ల మరొక ఎస్ఎస్ ట్యాంక్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ చేయడం జరిగింది. ఆ మరో ఎస్ఎస్ ట్యాంక్ వచ్చినప్పుడే ప్రజెంట్ ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ని డీసీల్ చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ బాపట్ల వాళ్ళు ఒక 108 acresని చేశారు. దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకోవాల్సిన ప్రైవేట్ ల్యాండ్ ఎప్పుడైతే వీళ్ళకి మన మున్సిపాలిటీకి ఫండ్స్ పొజిషన్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఇమీడియట్గా ముందుకు తీసుకొని వెళ్తాం. ఆ తర్వాత ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఇప్పుడు మనం ఉన్న చోటికి ఇక్కడ వాటర్తో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరిగేషన్, క్లోరినేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది, ఫిల్టరింగ్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 4 ELSRస్కి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ నుంచి 4 ELSRస్ నుంచి మన టౌన్లో, పట్టణంలో ఉన్నటువంటి అన్ని వీధులకి కూడా డే బై డే నీళ్ళు ఇచ్చడానికి ఇక్కడ నుంచి అవకాశం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన ఇప్పుడు ముఖ్యమైన చర్యలు ఏంటంటే ఈ ఇరినేషన్ అండ్ క్లోరినేషన్ అనే ప్రక్రియలు సజావుగా సాగుతున్నాయా లేదా, అట్లనే ఇక్కడ శాండ్ ఫిల్టర్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో శాండ్ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉందా, అట్లనే క్లోరినేషన్ అనేది మనం అనుకున్న పర్సంటేజ్ ప్రకారమే జరుగుతూ ఉందా, అట్లనే ఎండ్ పాయింట్లో చూసుకున్నప్పుడు 0.22 mm కదండి, 0.2 ppm అనేది మెయింటైన్ అవుతుందా, ఎక్కువ ఉంటే కూడా ప్రమాదం, తక్కువ ఉంటే కూడా ప్రమాదం. వీటన్నింటినీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెగ్యులర్గా. అట్లనే పైప్ లైన్స్ ఎక్కడి నుంచి అయితే డ్రైన్స్కి దగ్గర నుంచి లేదా డ్రైనేజ్ల మీద నుంచి వెళ్తున్నప్పుడు లీకేజ్లు ఏమన్నా ఉన్నాయా అనేది చాలా ప్రధానమైన సమస్య ఈ వర్షాకాలంలో కూడా మనకి. సో అవి ఉన్నట్టయితే అవుట్ బ్రేక్స్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్, డయేరియా లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది. అవి చాలా సీరియస్గా మనము టేకప్ చేసి ట్యాకిల్ చేయాలి వాటిని. సో అదే విషయాలు మనం రూరల్లో కానీ అర్బన్లో కానీ అందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చాలా సీరియస్గా వీటి మీద రివ్యూ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ప్రమాదాలు అనేది రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనం చేస్తాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కరువు తీర వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అయితే ఒకదాని తర్వాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది. దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు, వర్షాలు తగ్గవు అనే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయింది. రాజధాని కాఠ్మండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. 19 మంది సిబ్బందితో పోఖర్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే అదుపు తప్పి కూలిపోయినట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. విమానం భూమిని తాకగానే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం విమానం మంటల్లో దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా పైలట్ 37 ఏళ్ల మనీష్ షెఖ్యా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళలో మళ్లీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి కేసు వెలుగులోకి వచ్చింది. కన్నూరులోని తాళిపరానికి చెందిన 3.5 ఏళ్ల బాలుడికి అమీబిక్ మెదడు వాపు వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం చిన్నారి కోజికోడ్లో ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. పుదుచ్చేరిలోని ల్యాబ్ లో నిర్వహించిన PCR పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయింది. పరియారం వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో చిన్నారి అమీబిక్ మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. అయితే చిన్నారి మందులకు రెస్పాండ్ అవుతుందని వైద్యులు అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజిత ఏపీలో అయినా లా అండ్ ఆర్డర్ ను సెటరేట్ చేసింది టీడీపీ ప్రభుత్వమే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్లపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన గత 5 ఏళ్లలో దుర్మార్గపు పాలన కొనసాగిందన్నారు. గతంలో ఇదే పోలీసులతో లా అండ్ ఆర్డర్ ను సరిదిద్దామన్న సీఎం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. 2019-24 మధ్య జరిగిన హింసాత్మక ఘటనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు చంద్రబాబు. టెక్నాలజీ వాడుకుని తాము నేరాలను నియంత్రిస్తే వైసీపీ వాళ్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. తనపైనే 17 కేసులు పెట్టారని, పవన్ కళ్యాణ్ పై 7 కేసులు నమోదు చేశారని తెలిపారు. సభలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలందరూ గత ప్రభుత్వపు దుశ్చర్యలకు బాధితులేనన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన శాంతి భద్రతల విఘాతంపై ఎంక్వైరీ చేయించే ఆలోచనలో ఉన్నామన్నారు చంద్రబాబు. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ బజాజ్ ఆటో విడుదల చేసింది. బైక్ ని ఫ్రీడమ్ 125 సీఎన్జీ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం 95,000 ప్రారంభ ధరతో ఈ బైక్ విడుదల చేయడం గమనార్హం. ఈ బైక్ డ్యూయల్ ఫ్యూయల్ ట్యాంక్ తో వస్తుంది. సీఎన్జీ 2 కిలోల సిలిండర్ మరియు పెట్రోల్ కోసం 2 లీటర్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ బైక్ ఇప్పుడు బుకింగ్స్ లో దూసుకుపోతోంది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ సాధించింది. దేశ వ్యాప్తంగా టాప్ 2 వీలర్ తయారీదారులో ఒకటిగా ఉన్న బజాజ్ ఆటో జూలై 5న ఈ ఫ్రీడమ్ 125 సీఎన్జీ మోటార్ సైకిల్ ని విడుదల చేసింది. భారత అమ్మాయిలు ఎదరగొట్టారు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి ఆసియా కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా అజేయ జట్టుగా ఫైనల్లోకి ప్రవేశించింది. శ్రీలంకలోని దంబుల్లాలో రంగరీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత భారత జట్టు కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన స్మృతి మంథానా, షఫాలి వర్మ 83 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ధనాదన్ బ్యాటింగ్ చేసిన స్మృతి 39 బంతుల్లో 9 ఫోర్లు 1 6 తో అజేయంగా 55 పరుగులు చేయగా, షఫాలి వర్మ 28 బంతుల్లో 2 ఫోర్లతో అజేయంగా 26 పరుగులు చేసింది. నవ్య న్యూస్ ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. దేశ సరిహద్దుల్లో వీరుల పోరాటంతోనే కార్గిల్ విజయం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయోత్సవంపై అవగాహన కార్యక్రమంలో వక్తలు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ ప్రగడ కోటయ్య ఎనలేని సేవలు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాలు చీరాలలో ఘనంగా నిర్వహణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.